హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది లోవర్ బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు. చాలామందికి ఉంటుంది. మెజారిటీ అయితే మన ఇండియన్స్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇది ఎక్కువైపోయింది, సిస్టమ్ వర్క్, పోస్టర్ వల్ల అట్లా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే యాప్ మజిల్స్ ఉన్నాయి కదా, ఇవి వీక్ ఉన్నా మీకు అట్లా లోవర్ బ్యాక్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సేమ్ లైక్ ముందు అబ్డామినల్ మజిల్స్ ఎలానో బ్యాక్ మజిల్స్ కూడా వీక్ ఉంటే అట్లనే అవుతుంది. గ్లూట్స్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ కూడా వీక్ ఉంటే లోవర్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది బాగా రోజుల నుంచి వస్తే లైక్ ఈ వేరియేషన్స్ ఇంక్లూడ్ చేయండి. నేను 5 వేరియేషన్స్ చెప్తా, ఈ 5 వేరియేషన్స్ ఇంక్లూడ్ చేయండి. మరి ఇంకా సివియర్ పెయిన్ ఉంటే మాత్రం డాక్టర్ని అయితే కన్సల్ట్ కాండి. బట్ బిఫోర్ ఈ 5 వేరియేషన్స్ ట్రై చేసి కన్సల్ట్ కాండి. సో ఇప్పుడు నేను చెప్పే వేరియేషన్స్ అన్నీ కొన్ని ఫన్నీ ఉంటాయి కానీ ఎఫెక్టివ్ ఉంటాయి ఇవే. సో ఫస్ట్ వన్ వచ్చేసి బర్డ్ డాగ్ పోజ్. రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, ఇలా బాడీ మొత్తం ఈక్వల్గా లేవాలి. ఇలా ఇవి నార్మల్, ఇంకా హ్యాండ్ ఈ లెగ్ కాన్స్టెంట్గా ఉంచాలి. ఇది మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. పైన అట్లా నార్మల్ చేయకండి, పైన హోల్డ్ చేయండి, 2 seconds హోల్డ్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. ఈ మూమెంట్ ఈచ్ సైడ్ 10 reps చేయండి. ఇలా ఈక్వల్గా ఉండాలి బాడీ. ఇలా ఈచ్ సైడ్ 10 reps, 3 sets చేయాలి. ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఇది సెకండ్ వేరియేషన్. ఇది జిమ్లో చాలామంది ఏంటంటే ఆక్వర్డ్గా, అంటే కొంతమంది ఆక్వర్డ్గా అనుకుంటారు, ఇది చేయలేరు కొంతమంది అందరు చూస్తున్నారు అనేసి. బట్ ఇట్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్. గ్లూట్ బ్రిడ్జ్ అంటాం ఇది. లెగ్స్ ఇది నీస్ ఉన్నాయి కదా, దగ్గరికి ఉంచద్దు, దూరం ఉంచాలి. లెగ్ స్టాండ్ మరీ దగ్గర పెట్టదు, కొంచెం దూరం ఉంచాలి. ఈ హ్యాండ్స్ అనేవి కింద గ్రౌండ్ ఉన్నాయా, గ్రౌండ్ సపోర్ట్ తీసుకోండి. ఈ హిప్ పైకి లేపాలి. ఇలా ఇది మూమెంట్, హిప్ పైకి లేపాలి. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ ఉంది కదా, కింద బ్యాక్ మొత్తం నేలకి అటాచ్ చేయండి, దించండి, మొత్తం దించి పైకి లేపి స్క్వీజ్ చేసి పైన 2 seconds ఆపాలి, మళ్ళీ దించాలి. ఇది చేసేటప్పుడు నీస్ దగ్గర రావద్దు, దూరం ఉండాలి. ఇలా 1 2, ఇది 10 reps, సేమ్ 3 sets. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. బాడీ మొత్తం ఈక్వల్గా ఉండాలి. ఇది హిప్ పైకి ఉండద్దు, మొత్తం కిందికి ఉండదు, బాడీ మొత్తం ఈక్వల్. ఇలా మీ కోర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది చేస్తే. ఇది సేమ్ 3 sets. మీరు ఎంతవరకు హోల్డ్ చేస్తే అంతవరకు హోల్డ్ చేయండి. 1 minute, 50 seconds ఆర్ 40 seconds. డైలీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. దీనిలో కూడా ప్రోగ్రెసివ్ ఉండాలి. లైక్ ఇలా 20 seconds అయితే 25 seconds చేయండి. అట్లా డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి దీన్ని భుజంగాసన అంటాం. ఇది మనం యోగాలో ఉంటుంది ఆసనాలో. సో మనం ఏమంటాం అంటే కోబ్రా పోజ్ అంటాం. సేమ్ బాడీ స్ట్రేట్ ఉంచి మొత్తం లేపండి, హోల్డ్ ఒక 5 seconds హోల్డ్ చేసి మళ్ళీ దించండి. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి డెడ్ బగ్స్. ఇది కూడా కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది, చచ్చిపోయిన పురుగు. సో హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా ఓపెన్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ వెనుకకి వెళ్ళాలి, లెఫ్ట్ హ్యాండ్ వెనుకకి వెళ్ళాలి, రైట్ లెగ్ కిందికి వెళ్ళాలి. ఈ పార్ట్స్ ఇది ఇక్కడనే ఉండాలి, మళ్ళీ ఇది ఇక్కడనే ఉండాలి. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ లెగ్ చేంజ్. ఇది మళ్ళీ నార్మల్, మళ్ళీ ఇది. ఈ 5 వేరియేషన్స్ మీ వర్కౌట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వర్కౌట్ ముందు చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయండి. అండ్ చెప్పిన కదా, వీక్ మజిల్స్ ఉంటే ఇలా పెయిన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ మన ఇండియాలో రోడ్ సిస్టమ్, ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఇట్లా ఎత్తుగడ్డలు, వాటి వల్ల కూడా కొన్ని ఇంజురీస్ అవుతున్నాయి. కానీ ఇంకా బయటికి వస్తలేవు, మెల్లమెల్ల బయటికి వస్తాయి అవి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతాను, ఇంకా పెద్ద లాంగ్ అయిపోతుంది వీడియో. అండ్ ఇదన్నమాట. సో ఈ 5 వేరియేషన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఒక 3 weeks ఇట్లా కంటిన్యూ చేయండి. ఆర్ ఎల్స్ తగ్గకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టరే మీకు ఏం చేయాలో చెప్తారు. నెక్స్ట్ వీడియోలో మనం మెటబాలిజం గురించి మాట్లాడుకుందాం. బాడీ మెటబాలిజం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.